ఏంటి మా ఆస్ట్రేలియా వీసా వచ్చేసిందా? అయితే నెక్స్ట్ ప్యాకింగే కదా. సో ప్యాకింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏం ప్యాక్ చేయాలని. సో ఈ వీడియోలో అది తెలుసుకుందాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనవాడు ఆస్ట్రేలియాలో. సో ఈ వీడియోలో మనం ఏం డాక్యుమెంట్స్ ప్యాక్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ఫ్లైట్ టికెట్స్. మీ ఫ్లైట్ టికెట్స్ అనేవి ఒక సాఫ్ట్ కాపీ పెట్టుకోండి అండ్ దాంతోపాటు ఒక ప్రింట్అవుట్ పెట్టుకోండి. సో సెకండ్ థింగ్ వచ్చేసి మీ పాస్పోర్ట్, ఒరిజినల్ పాస్పోర్ట్ ప్లస్ 2 ప్రింట్అవుట్స్ అనేది క్యారీ చేయండి. థర్డ్ థింగ్ వచ్చేసి మీ వీసా. సో ఒక సాఫ్ట్ కాపీ ప్లస్ అట్లీస్ట్ ఒక ప్రింట్అవుట్ అయినా తీసుకోండి మీ వీసాది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిఓఈ మామ, ఇది చాలా ఇంపార్టెంట్. సో సిఓఈది మీది ఒక సాఫ్ట్ కాపీ పెట్టుకోండి, దాంతోపాటు అట్లీస్ట్ ఒక 3 ప్రింట్అవుట్స్ అయినా తీసుకోండి మీ సిఓఈది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఓఎస్హెచ్సి అంటే ఓవర్సీస్ హెల్త్ ఇన్సూరెన్స్. సో అది ఒక సాఫ్ట్ కాపీ పెట్టుకోండి అండ్ అట్లీస్ట్ 2 ప్రింట్అవుట్స్ అయినా పెట్టుకోండి. దాని తర్వాత ఫీ పేమెంట్ రిసిప్ట్. మనం ఫస్ట్ సెమిస్టర్ ఒక ఫీజ్ పే చేస్తాం కదా, సో దాని యొక్క పేమెంట్ రిసిప్ట్. సో అట్లీస్ట్ ఒక సాఫ్ట్ కాపీ అండ్ దెన్ అట్లీస్ట్ ఒక ప్రింట్అవుట్. అండ్ దెన్ ఇవి కొంచెం ఆప్షనల్ మావా, ఇది పెట్టుకోండి సేఫ్ సైడ్గా. సో ఏంటంటే అవి మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్అవుట్స్ తీసుకోండి, లైక్ ఐటీఆర్స్ కానీ స్పాన్సర్ అఫిడవిట్స్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ బీటెక్ ఒక ట్రాన్స్క్రిప్ట్స్. సో అవి ఒరిజినల్స్ ఎలాగో క్యారీ చేస్తారు కదా, సో దాంతోపాటు అట్లీస్ట్ ఒక 1 సెట్ ఆఫ్ ప్రింట్అవుట్స్ అనేవి క్యారీ చేయండి. సో యా అంతే. అండ్ సో యా ఈ వీడియోలో అంతే మామ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారో లేదంటే 2026లో వెళ్తున్నారో వాళ్ళకి ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ @మనవాడు ఆస్ట్రేలియాలో. అంటిల్ దెన్ బాయ్.